వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం జరిగింది. దాదాపుగా 8 మంది చనిపోయినట్టు ఇప్పటికే ప్రకటించారు. మృతుల సంఖ్య మరింతగా పెరగొచ్చు అని భావిస్తున్నారు. చాలా తీవ్రంగా కలచివేసే ఘటన. సుమారుగా 1500 సెంటీగ్రేడ్ వేడితో స్టీల్ ఆ ద్రవం లిక్విడ్ సరఫరా అవుతున్నటువంటి తరుణంలో లింక్ తెగిపడి మొత్తం బకెట్లో ఉన్నటువంటి ద్రవం అంతా కార్మికుల మీద పడ్డట్టుగా చెప్తున్నారు. దాంతో చాలామంది ప్రమాదంలో ఇరుక్కున్నట్టుగా భావిస్తున్నారు. ఇటీవల కాలంలో వరుసగా స్టీల్ ప్లాంట్లో ప్రమాదాలు సాగుతున్నాయి. కొన్ని నెలల క్రితం ఇక్కడ స్టీల్ మెల్టింగ్ మిషన్ షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా గట్టెక్కారు. కానీ ఇప్పుడు మాత్రం పెద్ద సంఖ్యలో కార్మికులు ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన చూస్తుంటే అక్కడ రక్షణ ఏర్పాట్లు ఎంత పేలవంగా ఉన్నాయో, ప్రమాదం జరిగితే కార్మికులు ప్రాణాలతో గట్టెక్కడానికి తగ్గట్టుగా ఎటువంటి ముందస్తు చర్యలు లేవనేటువంటి విషయం తెల్లమవుతున్నట్టుగా కనిపిస్తుంది. చాలా ఘోరమైనటువంటి ప్రమాదం. ఇప్పటికే ప్రభుత్వం దీని మీద స్పందించింది. చూడొచ్చు, ఘటన జరిగినటువంటి ప్రదేశానికి సంబంధించినటువంటి విజువల్స్ ఇవి. లోపల మొత్తంగా స్టీల్ బగబగా మండుతూ ఎలా ప్రవాహం నడుస్తుందో చూడండి. ఇది ఒక్కసారిగా ఆ లిక్విడ్ అంతా పెద్ద స్థాయిలో స్టీల్ ద్రవంలా కార్మికుల మీద కింద పడి మొత్తంగా వాళ్ళందరి ప్రాణాలు పోవడానికి కారణంగా మారింది. ఈ ఘటన మీద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. తగిన ఏర్పాట్లు చేయాలి, ముందస్తు చర్యలు చేయాలి, గాయాలతో పాలైనటువంటి వాళ్ళందరికీ తగిన వైద్య సదుపాయం ఏర్పాటు చేయాలి అంటూ ముఖ్యమంత్రి ఆదేశించినట్టుగా చెప్తుంది. అయితే ఇది చాలా ఘోరమైనటువంటి ఘటనగా చెప్తున్నారు. ఇప్పటికే 8 మంది అధికారికంగా మరణించినట్టు చెప్పడంతో ఇక అందులో చిక్కుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు అనేది తెలియనటువంటి విషయంగా మారుతుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో మనం చూడొచ్చు, ఈ ప్రాంతంలో SMS-2 ఉంటుంది. SMS-2 దగ్గరలో ఈ ప్రమాదం జరిగింది. SMS-2 ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఈ ప్రమాదంలో ఇంత పెద్ద సంఖ్యలో కార్మికులు మరణించిన దాంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం మీద ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సీతకన్ను వేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే బదులు చాలా పెద్ద స్థాయిలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ని పరిరక్షించాం అని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ స్టీల్ ప్లాంట్లో ప్రొడక్షన్ యథావిధిగా సాగుతున్నప్పటికీ కార్మికుల సంఖ్య పూర్తిగా తగ్గిపోవడంతో ఉన్న కార్మికుల మీదే పని ఒత్తిడి పెరుగుతుంది. దాంతోపాటుగా అనేక యూనిట్లు ఇప్పటికే ప్రైవేటు పరం చేయడం వల్ల తగిన భద్రతా ఏర్పాట్లు కరువవుతున్నాయి. ఇది మొత్తంగా కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్టుగా మారుతోంది. ఒక్కసారిగా ఇంత పెద్ద సంఖ్యలో వైజాగ్ స్టీల్ ప్లాంట్లో కార్మికులు చనిపోయినటువంటి ఘటన మీద చాలా పెద్ద స్థాయిలో నిరసనలు అయితే వ్యక్తమవుతున్నాయి. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం లాభాల పేరుతో అక్కడ నష్టాల నుంచి గట్టే ప్రయత్నాలు అనే పేరుతో కార్మికులను పూర్తిగా కుదించేస్తుంది. కాంట్రాక్ట్ వర్కర్ని ఇంటికి సాగనంపేస్తుంది. ఉన్న సిబ్బందితో పాత పద్ధతిలోనే భారీ స్థాయిలో ప్రొడక్షన్ చేయించే ప్రయత్నాల్లో అయితే ఉంది. అయినప్పటికీ కూడా అక్కడ తీసుకోవలసినటువంటి రక్షణ ఏర్పాట్లలో చాలా పెద్ద స్థాయిలో లోపాలు ఉన్నట్టుగా ఈ ప్రమాదం మనకి చాటుతోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి ఈ ఘటన మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు చాలా అవసరంగా కనిపిస్తోంది. ఎందుకంటే ప్లాంట్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్లో ఉన్న కొద్ది మంది అనేక రకాల అవకతవకలు, అక్రమాలకు పాల్పడుతూ పనిచేస్తున్నటువంటి కార్మికుల ప్రాణాలతో ఎలా చెలగాటమాడుతున్నారో ఈ ఘటన మనకు ప్రస్ఫుటంగా చాటుతుంది. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని పరిరక్షించాలంటే ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాంటి ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద పరిశ్రమ, వైజాగ్ నగరానికి పునాదులు లాంటి పరిశ్రమ 1980 తర్వాతే వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్గా గ్రేటర్ వైజాగ్గా అభివృద్ధి కావడంలో స్టీల్ ప్లాంట్ది చాలా ముఖ్యమైనటువంటి భూమిక. అలాంటి ప్లాంట్ పరిరక్షణ విషయంలో, ఇలాంటి ప్రమాదాలు నియంత్రణ విషయంలో ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ మాత్రం చిత్తశుద్ధిని చాటుకోలేదు. ఇకనైనా ఇంతమంది కార్మికులు ప్రాణార్పణం చేసిన తర్వాత అయినా, హఠాత్తుగా జరిగినటువంటి ఈ ప్రమాదంలో కార్మికులు చిక్కుకున్న తర్వాత అయినా ఇలాంటివి జరగకుండా అడ్డుకట్ట వేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. స్టీల్ ప్లాంట్ని పూర్తి స్థాయిలో పగడ్బందీగా అవసరమైనంత సిబ్బందితో నడపాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ ప్లాంట్ని పరిరక్షించడానికి తగ్గట్టుగా ప్రభుత్వం ఆ ప్లాంట్ నిర్వహణలో పూర్తి స్థాయిలో ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. మరి ఇంతమంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్టుగా ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ ఘటనలో ఇంకొంతమంది కూడా మృతుల సంఖ్య పెరగొచ్చని కూడా అంటున్నారు. ఇది చాలా
విషాదకరమైనటువంటి పరిణామం. ఈ పరిస్థితిని నియంత్రించడానికి, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చేయడానికి తగిన చర్యలు ఇకనైనా తీసుకోవాలని మనమంతా ఆశిద్దాం.